హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం బాహుబలి చికెన్ అయితే వండుతున్నాం. ముందుగా అయితే ఆయిల్ పోసేసినాం. ఆయిల్ పోసినాక ఆయిల్ అయితే మంచిగా వేడైంది. ఇప్పుడు ఉల్లిపాయలు అయితే వేసేసి మంచిగా గోలిచ్చేటట్టు అయితే చూస్తున్నాం. ఏంటి బాహుబలి చికెన్ అంటారు అనుకుంటారా? అంటే మనం వండేది ఈరోజు కొద్దిగా పెద్ద దవాత్ చేసుకుంటున్నాం, అందుకని కొంచెం ఎక్కువగా వండుతున్నాం. అందుకనే బాహుబలి చికెన్ అయితే అన్నా. మిరపకాయలు అయితే తాలింపు వేసినాం. ఇప్పుడైతే ఉల్లిగడ్డ ఫస్ట్ అయితే వేస్తున్నాం. వేసి మంచిగా అయితే కలుపుతున్నాం. అటు ఇటు కలిపేది వాళ్ళు అనుకుంటుర్రా, నేనే అది కలిపేది. ఈయన మాత్రం మన చెఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసిండు. ఇక కలుపుతున్నాను నేనైతే. మనం తాల్పుకి వేసుకున్న అయితే మంచిగా బ్రౌన్ కలర్లోకి అయితే వస్తున్నాయి. ఎందుకంటే బ్రౌన్ కలర్లోకి వేసుకుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అన్నట్టు. మనోడైతే పసుపు ఎత్తుండు. ఆ పసుపు వేసే స్టైల్ కూడా చూసిరా, వెరైటీ ఉన్నది. ఇప్పుడైతే ఇక చికెన్ అయితే వేసుకుందాం. మనం చికెన్ వేసుకొని మంచిగా కలిపేద్దాం దాన్ని. చికెన్ అయితే 50 కిలోలు కొట్టించినాం. ఎందుకంటే తక్కువ అయితే మంచిగా ఉండే కదా, అందుకని కొంచెం ఎక్కువనే కొట్టించినాం. మంచిగా అయితే కలపాలి. కానీ నా డ్యూటీ అయితే కలుపుడు పెట్టిండు, కానీ నాకైతే చక్కగా కలపత్తలేదు. ఏదో అటు ఇటు అయితే ట్రై చేస్తున్నా. ఇక మనం మాస్టర్కే ఇచ్చిన ఒకసారి అయితే కలుపుమని అయితే చెప్పిన. ఇక కలిపే టెక్నిక్ అయితే చూడుర్రి. ఎంతైనా చెఫే మనం నార్మలే చూడ. కలుపుడే ఎంత ఈజీగా కలిపేస్తుండు. ఇక మనం గట్ల కలపాలంటే మనకిడ కలపస్తుంది. మన చెఫ్ అయితే జైత్యాల అండి, జైత్యాల డిస్టిక్లోనే మన చెఫ్ ఫేమస్. అన్ని రకాల వంట ప్రోగ్రాంలకు అయితే వెళ్తాడు. పెద్ద పెద్ద ఫంక్షన్స్కి, పెళ్ళిళ్ళకి, చిన్న చిన్న దావత్లకి వంట చేయడానికి అయితే వెళ్తాడు. ఈ మధ్యన మన చెఫ్ కూడా యూరోప్ పోయి వచ్చాడు. యూరోప్ అంటే ఎందుకు అనుకుంటుర్రు, అక్కడ సినిమా షూటింగ్ అయిందట. సినిమా షూటింగ్ అయితే వాళ్ళకి వంట చేసేందుకు మన చెఫ్ని తీసుకుపోయారు. ఇక్కడికి వెళ్ళి మనోడు పోయి అక్కడ వంట చేసి వాళ్ళతోటి ఉండి సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చేసిండు. మళ్ళీ చికెన్ అయితే మంచిగా ఫ్రై అయితే అయిపోతుంది. ఈ సైడ్కి అయితే కలిపేయాలంటుండు. అట్లా కలిపేస్తే ఎందుకంటే సైడ్కి అయితే మనకు ఇట్లా మాడిపోకుండా ఉండడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. అందుకే మంచిగా సైడ్లో కూడా కలిపేసిండు. మంట అయితే జబర్దస్త్ మండుతుంది చూడుర్రి. మన చికెన్ కూడా ఒక గ్లో అయితే వచ్చేసింది. మంచిగా ఆయిల్ అయితే ఫ్రై అయిపోతుంది. ఇప్పుడైతే కొంచెం ఉప్పు వేసేస్తున్నాం. ఇప్పుడైతే మనం వేసుకోవాల్సింది కారపొడి వేసుకోవాలి, ఎందుకంటే ఉప్పు వేసినాం కదా. మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే కారపొడి అయితే వేసేద్దాం. చూడుర్రి, ఆ కారపొడి అయితే స్టైల్ అయితే చూడుర్రి, మంచిగా వేసేసిండు. కారపొడి అయితే వేసేసుకున్నాం. ఇప్పుడైతే ఇక మంచిగా కలిపేసుకుందాం. ఎందుకంటే ముక్క కల్లా కారపొడి అయితే మంచిగా పట్టుకోవాలి కాబట్టి మంచిగా కలపాలి. ఇప్పుడు కలిపేసుకుందాం. నాకు తెలిసి మీరైతే కారం ఎక్కువ ఉంది కావచ్చు అనుకుంటారు కావచ్చు. ఇది తెలంగాణ స్టైల్ కదా, కొంచెం మనం స్పైసీగా తింటాం కాబట్టి కొంచెం కారం ఎక్కువనే వేసినాం. మన చెఫ్ అయితే నిమ్మ పులుసు అయితే పోతుండు. నిమ్మ పులుసు పోతే టేస్ట్ మంచిగా వస్తాయి కదా, అందుకనే నిమ్మ పులుసు అయితే పోతుండు. ఇప్పుడైతే మసాలా పౌడర్ అవి అయితే వేసేస్తుండు. మంటనైతే మొత్తం బయటకు తీసేయమన్నాడు, ఎందుకంటే బాగా మంట పెట్టదుగా. ఇప్పుడు ఒక సైడ్లో కొంచెం లైట్గా ఉంటే సరిపోద్ది అని చెప్పిండు. అందుకే మంట అయితే తీసేసినాం. కొన్ని లైట్గా వాటర్ అయితే పోసుకుంటున్నాం, ఎందుకంటే కారపొడి అవన్నీ వేసినాం కదా, ఫుల్ స్పైసీగా ఉంటుంది. ఇట్లా అయితే మంచిగా కారం అవన్నీ మరుగుతాయని కొంచెం వాటర్ అయితే పోసేసినాం. కాసేపు అయితే అట్లనే మరగనిచ్చిన తర్వాత అయితే కొంచెంసేపు మిప్పల మీద మంట తీసేసి అలానే ఉంచేసినాం. కాసేపు అయితే ఇలా ఉంచిన తర్వాత ఇప్పుడైతే కొత్తిమీర ఆకుతోటి చూడుర్రి. కొత్తిమీర ఆకు ఎలా వేస్తుండో సైడ్ ఇదంతా అలా చేసేసి కొత్తిమీర ఆకు వేసేస్తుండు. చూసిరు కదా ఫ్రెండ్స్, మన బాహుబలి చికెన్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. మేము కొంచెం టేస్ట్ అయితే వేసినాం, ఎందుకంటే స్పైసీ ఉందా ఎట్లుందా అని చూద్దామని టేస్ట్ అయితే వేసినాం. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. లాస్ట్గా అయితే ఇక దించి అయితే పక్కకు పెట్టేద్దామని ఫిక్స్ అయిపోయినాం. ఇటు సైడ్కి అయితే తీసుకొని పోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో అయితే మీకు నచ్చింది కదా. మన వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. బాయ్.